హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం బ్లౌజ్ కటింగ్లో అంటే చంక భాగం దగ్గర ముడతలు ఎందుకు వస్తున్నాయి ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లోజింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ రెండు ఆపోజిట్ సైడు ఉండాలి. ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఫస్ట్ లైన్ అనేది ఒక డ్రా చేసుకొని అక్కడికి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం నడుము పట్టి స్టిచ్ చేస్తాం కదండి, అక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచుకి ఇలా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఎంత పొడవు ఉందో కొలుచుకోవాలి. ఎప్పుడు నెక్ వైపు కొలవకూడదండి, చంక సైడే ఇట్లాగా మిడిల్లో పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. నాకు ఇది పొడవు వచ్చి 15.5 ఉందండి. ఈ బ్లౌజ్ కస్టమరు 16 పెట్టమన్నారు, అందువల్ల నేను 16.5 ఇక్కడి నుంచి 16.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇటువైపు 16.5కి మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇటు నుంచి 16.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 16కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి, అంటే మనం కొలుచుకునేటప్పుడు నీట్గా రావడానికి కోసం 16కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. కాజా పట్టీని కొలవకూడదండి, కాజా పట్టీని కొలవకూడదు. ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే 36 వచ్చింది. అది బ్లౌజ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టేప్తో 4వ భాగం ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ 36 దగ్గరికి ఇలా టేప్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న మళ్ళీ ఇక్కడ 18 దగ్గరికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి 9 ఇంచెస్ అని టేప్తో మార్క్ అవుతుంది. ఇక్కడి నుంచి 9 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ టక్సుల కోసం, 1.5 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ 5.5కి షోల్డర్ అనేది, అంటే 5.5 ఎందుకు పెడుతున్నాం అంటే 30, 29, 28 అలా వస్తే షోల్డర్ అనేది 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 31, 32, 33 అలా వస్తే షోల్డర్ అనేది 5.5కి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఎంత ఉంది, 36 ఉంది కాబట్టి 30 పైన, కాబట్టి ఇక్కడి నుంచి 5.5కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. 5.5కి మార్కింగ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్ వీళ్ళకి షోల్డర్ పెద్దదిగా కావాలన్నారు ఈ కస్టమరు, అందువల్ల ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. డౌన్ వచ్చి 6, మళ్ళీ
ఇక్కడికి 5.5 మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మిడిల్లోకి ఇలా లైన్ అనేది మార్కింగ్ చేయాలి. ఇక్కడి నుంచి 1.2 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఎంత 1.2 ఎవరికి 30, 29 వాళ్ళకి 1.2 ఇంచెస్, వీళ్ళకి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే 31, 32 ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇక్కడ 10 అంటే 9 ఇంచెస్కి 1.2 ఇంచెస్ పెంచుకోవాలి. అప్పుడు మనకి ఎంత? 10.2 ఇంచెస్. ఇక్కడ నుంచి 10.2 ఇంచెస్కి చెస్ట్ దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడి నుంచి టేప్తో 9 వచ్చిందా రాలేదా అని ఒకసారి కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే మనకి ఎంత వచ్చింది? 9.3 ఇంచెస్. ఒక గీత 2 గీతలు ఎక్కువ వస్తే పర్లేదండి. మనకి 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ అనేది తీసుకొని ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోండి. ఆది బ్లౌజ్తో కూడా ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇటువైపుకి బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఖర్చు సైడ్ చూడండి. ఇక్కడి నుంచి ఇలాగా పెట్టేసుకొని కొంచెం కొంచెం ఇలాగా పట్టుకుంటూ చూడండి. అంటే మనకి ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది. దాన్ని మనం ఒక్కొక్కరికి సరిపోతుంది కదా అని మనం ఇలా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటాం. అప్పుడు వాళ్ళకి లూజ్ అనేది లేదా పట్టేసినట్లు అనేది వస్తుంది. చూసారు కదా, ఒకసారి ఆది బ్లౌజ్తో కూడా మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఇంకో ట్రిక్ చెప్తాను, అది కూడా ఫాలో అవ్వండి. ఈ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి మనం ఈ చంక భాగం దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఇలాగా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి కొంచెం లాగినట్లుగా పట్టుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది? కరెక్ట్గా మనకి సరిపోయింది. ఈ ట్రిక్ను ఫాలో అవ్వండి. ఎవరికి పట్టేసినట్లుగా ఉండదు, ముడత అనేది రాదు, నీట్గా అనేది వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం పట్టేసినట్లుగా ఇలా లాగండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి సరిపోయింది. ఇలా అయితే అసలు మనకి ముడత అనేది రాదు. ఇప్పుడు నెక్ కూడా మీకు నెక్ ఎలా కటింగో చూపిస్తాను. ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ ఎక్కడికుందో ఇలాగా మిడిల్లో ఆది బ్లౌజ్ని ఇలాగా మిడిల్లోకి ఫోల్డింగ్ అనేది ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మిడిల్లోకి ఇలాగా టేప్తో కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 5.7 వచ్చింది నాకు. టేప్ని తీసుకొని ఇక్కడి నుంచి 5.7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 5.7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెడపట్టి వేస్తాం కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ పైకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ ఇవ్వాలి. ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎంత పెట్టాం? మనం 2 పెట్టాం. ఇక్కడ
2.5 కానీ మార్కింగ్ చేసుకోవాలి. లేదా మాకు నెక్ రౌండ్ ఎక్కువ రావాలి అంటే 2.7 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2.7 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకోవాలి. ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.